వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఉదంతం మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది అవన్నీ కూడా పచ్చ మీడియా ప్రచారాలు, ఆయనకేం కాలేదు, ఏదో స్వల్ప అనారోగ్యం అని కుట్టిపడేస్తున్నారు ఆయన మద్దతుదారులు. సో ఆయన గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని వైసీపీ నేత గుడివాడ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ గారు చెప్తా ఉన్నారు. ఈ గత కొంతకాలంగా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాని గారు గుడివాడ నియోజకవర్గానికి, గుడివాడలో వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఓడిపోయిన తర్వాత ఎక్కువ సమయం ఆయన హైదరాబాద్లోనే గడుపుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో నాని చేసిన అరాచకాల మీద దృష్టి పెట్టింది. గుడివాడలో జరిగిన భూ కబ్జాలు కావచ్చు, లేదంటే ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, ఆక్రమణలు, బెదిరింపులు, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఆధారాలు సేకరించి నాని మీద కేసులు నమోదు చేస్తూ ఉంది. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ వికెట్ నానిదే, నానిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇంకోవైపు పార్టీలో కూడా నాని ఇన్యాక్టివ్ అవటం మీద అధిష్టానం అంత సాటిస్ఫాక్షన్తో లేదన్న ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు గుప్పించట్లేదనే విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. విమర్శించాలి అని పార్టీ అధిష్టానం వైపు నుంచి ప్రెజర్ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. దీని మూలంగా నాని పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టు తయారైంది. విమర్శలు కురిపించకపోతే అధిష్టానం ఆగ్రహానికి గురవ్వాలి. విమర్శలు కురిపిస్తే ఏమో ఈ కేసుల విషయంలో మరింత దూకుడుకి వెళ్ళి కొట్టేస్తారు. ఎందుకంటే ఈయన విమర్శలు గుప్పిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. పైగా కార్యకర్తల నుంచి కూడా ప్రెజర్ వస్తుంది. ఏంటి అతను అలా మాట్లాడతారని ఇంకా చూస్తూ ఊరుకున్నారు, ఆధారాలన్నీ దొరుకుతున్నాయి కదా, అరెస్ట్ చేయొచ్చు కదా అంటారు. కాబట్టి ఆయన అటు ఇటు తేల్చుకోలేక సతమతం అవుతున్నారన్న వార్తలు ఉన్నాయి. పైగా ఆయనకి చాలా అనారోగ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆయన షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు. ఇటీవల కొంతమంది సన్నిహితులతో కూడా ఆయన మాట్లాడారు. 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాప్రతినిధిగా ఉన్నాం, మంత్రిగా పనిచేసాం, ఇంక ఇప్పుడు అవసరమా, విరమించుకుంటే బాగుంటుందేమో, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది జరిగిన 5-6 రోజుల తర్వాత ఆయన ఏఐజీ హాస్పిటల్లో చేరారు. గుండెకు సంబంధించి 3 వాల్వులు మూసుకుపోయినాయి, బైపాస్ సర్జరీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం అయితే అధికారికంగా నాని ఆరోగ్య పరిస్థితి మీద ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ 2-3 రోజుల్లో ఆయనకు బైపాస్ సర్జరీ చేయవచ్చు అని తెలుస్తోంది. Like, share and subscribe to Rajaniti channel.